రాగి బూరెలు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు రాగి బూరెలు చేసుకుందాము. గ్లాసు రాగి పిండి, ఒక గ్లాసు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, 2 స్పూన్ల పచ్చి నువ్వులు, అర గ్లాసు పచ్చి కొబ్బరి తురుము, 4 యాలక్కాయలు తట్టి వేయాలి. ఇలా పౌడర్ చేసుకొని, తొక్కులు వేయకుండా గింజలు మాత్రం పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇలాచీ పొడి, 1 కప్పు బెల్లం, కప్పు నీళ్లు, 1/2 కప్పు నీళ్లు వేసి బెల్లం కరిగించుకుందాం. పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. కరిగింది, దీన్ని మనం పిండిలో పోసేద్దాము. పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగిస్తే చాలు. దీన్ని మనం వడకడదాం. నలకలే ఉన్నా ఉంటే పిండిలో పడకుండా ఉంటాయి. ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో కలపాలి. ఎందుకంటే బెల్లం నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలపాలి. స్పూన్కి ఉండేదంతా తీసేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి గట్టిగా కలుపుకోకూడదు ఫ్రెండ్స్, పిండి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి, కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. అప్పుడే బూరెలు పొంగుతాయి బాగా. ఫ్రెండ్స్ పిండి ఇలా కలుపుకోవాలి. పిండి గట్టిగా కలుపుకోకూడదు ఫ్రెండ్స్, కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బూరెలు బాగా పొంగుతాయి. చూడండి ఫ్రెండ్స్, చేతికి ఎలా అంటుకుంటుందో ఇలాగే అంటుకోవాలి. ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా రావాలి ఫ్రెండ్స్, పిండిలా ఉండాలి, పిండిలా ఉండాలి, పిండిలా ఉండాలి ఫ్రెండ్స్. పిండి గట్టిగా కలుపుకోకూడదు ఫ్రెండ్స్, పిండి ఇలా ఉండాలి, ఇలా కలుపుకోవాలి. కొంచెం లూజ్గానే ఉండాలి ఫ్రెండ్స్. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని
ప్లాస్టిక్ కవర్ వేసి ప్లాస్టిక్ కవర్ పైన ఇలా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. బూరెలు కొంచెం మందంగానే చేసుకోండి ఫ్రెండ్స్, పలసంగా చేస్తే చెక్కల్లాగా వస్తాయి. బూరెలు నూనెలో వేసేద్దాము. బూరె కాలేటప్పుడు నూనె ఇలా పైకి చల్లుతూ ఉంటే బూరె బాగా పొంగుతుంటుంది ఫ్రెండ్స్. నూనె ఇలా పైకి వేస్తూ ఉండాలి, అప్పుడే బూరె బాగా పొంగుతూ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే. మరి నల్లగా కాలనివ్వబాకండి ఫ్రెండ్స్. ఇలా తీసేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కాల్చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్ మన బూరెలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కాల్చేద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయ్యాయో రాగి బూరెలు. బూరె పొంగేటప్పుడు ఇలా ఆయిల్ పైకి ఇలా వేస్తూ ఉంటే బూరె బాగా పొంగుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా చేతిని తడి చేసుకొని పిండి ముద్దను ఇలా తీసుకొని ఇలా రౌండ్ బాల్ లా చేసి ప్లాస్టిక్ కవర్ పైన కొంచెం మందంగానే ఉండాలి ఫ్రెండ్స్, పలసంగా చేసుకోకూడదు. ఇప్పుడు వీటిని నూనె బండలో వేద్దాం. ఇలా తీసేయాలి ఫ్రెండ్స్, నల్లంగా కాల్చుకోకూడదు, ఈ కలర్ లో తీసేయాలి. చూసారా ఫ్రెండ్స్ మన రాగి బూరెలు ఎలా రెడీ అయ్యాయో. చూడండి ఎలా పొంగాయో. చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగాయో. చూడండి ఎలా పొంగాయో, మెత్తగా సాఫ్ట్ గా. ఇదిగోండి ఫ్రెండ్స్ రాగి బూరెలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.